మొన్న ఆదివారం అంటే 2026 ఫిబ్రవరి 22వ తేదీన దేవుజీ అండ్ మల్లా రాజురెడ్డి అను మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిద్దరితో పాటు మరో 16 నుండి 50 మంది మావోయిస్టు క్యాడర్ సీనియర్ నాయకులతో సహా లొంగిపోయారు. 22వ తేదీన వీరు లొంగిపోగా నిన్న 24వ తేదీన వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చారు. దేవుజీ అండ్ మల్లా రాజిరెడ్డి గారు మీడియాతో సంక్షిప్తంగా ఈ సందర్భంగా మాట్లాడారు. తాను అనారోగ్య కారణాల రీత్యా ఇలా లొంగిపోతున్నాను అని, ఇకపైన చట్టబద్ధంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేస్తాను అని దేవుజీ చెప్పారు. అలాగే మల్లా రాజిరెడ్డి గారు కూడా అలాంటి కారణాలే చెప్పారు. తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి వీరి సరెండర్ ని మీడియా ముందు ప్రకటిస్తూ మావోయిస్టు పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది, ఈ పార్టీ ఇప్పుడు హెడ్లెస్ అండ్ రడర్లెస్ అన్నాడు. అంటే నాయకత్వం లేని పార్టీ అయింది అని అన్నాడు. మరి ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను గురించి చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. కాలం మారినా, పరిస్థితులు మారినా, ప్రజల జీవన విధానం, ఆలోచన విధానం మారినా ఈ మార్పును గమనించకుండా ఈ మార్పుకు అనుకూలంగా తాము మారకపోవడం వల్ల ఈ రోజు దేశంలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవలసిన పరిస్థితి వచ్చింది. మావోయిస్టు పార్టీయే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 1970 నుండి 80 మధ్యకాలంలోని భారతదేశ పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. 1970-80 మధ్య దొరల పెత్తనం ఉండేది. వారు ప్రజలను తమ హింసాత్మక విధానాలతో అణిచివేసేవారు, అన్ని విధాలుగా దోపిడీ చేసేవారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు దీనస్థితిలో ఉండేవి. చేయడానికి పని గాని, తినడానికి తిండి గాని సరిగ్గా దొరికేవే కాదు. వేలాది గ్రామాలకు కరెంటు సౌకర్యం గాని, నీటి సౌకర్యం గాని, రోడ్డు సౌకర్యం గాని, కమ్యూనికేషన్ వ్యవస్థలు గాని ఏవీ ఉండేవి కావు. చాలా ప్రాంతాలు దుస్తులు ధరించిన ఆదిమానవుని దశలోనే ఉండేవి అనిపించేది. సో ఆ కాలంలో ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడాలి అంటూ మావోయిస్టులు ఉద్యమాలను నడిపారు. సహజంగానే ప్రజలు ఈ ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. భూమి కొరకు, భుక్తి కొరకు పోరాటం అని, దొర ఏందిరో దొరతనం ఏందిరో అని, దున్నేవాడిదే భూమి అని, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని ఆ రోజు నక్సలైట్స్ ప్రజలను పోరాటాల వైపుకు నడిపించారు. తమ పార్టీలో జాయిన్ అయిన వారికి తుపాకులు ఇచ్చారు. నిజానికి ఆ సమయంలో ప్రజలపై భయంకరమైన అణిచివేత, దోపిడీ ఉండేది. దొరతనాన్ని అంతం చేయాలన్న కసి ఉండేది. ఇంట్లో ఉన్న, అడవిలో అన్నలతో ఉన్న పెద్ద తేడా అనిపించేది కాదు. సో అలాంటి తీవ్ర పరిస్థితులను, పేదరికాన్ని, దొరల దౌర్జన్యాన్ని ఎదిరించడానికి అనేక మంది అన్నలతో కలిసి తుపాకులు పట్టారు. అయితే ఆనాటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయా? పరిస్థితులు చాలా మారాయి కదా. ప్రతి గ్రామానికి కరెంటు, రోడ్లు, నీటి సౌకర్యం, స్కూళ్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడో ఒకటి అరా గ్రామాలలో తప్ప అన్నింటికీ ఏర్పాట్లు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ఎంత లోతట్టు ప్రాంతానికి చెందిన పిల్లలకైనా చదువుకోగల అవకాశాలు పెరిగాయి. కాబట్టి క్రమంగా కొత్త తరం చదువుకున్న వారిగా మారుతోంది. తర్వాత ఈ దశాబ్దంలో కమ్యూనికేషన్ విప్లవం వచ్చింది. ఇంటర్నెట్ విస్తరించింది. ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు దొరక్కపోయినా ఏదో ఒక పని చేసుకుని బతకగల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా 100 రోజుల పనికి ఆహార పథకం, నిరుద్యోగులకు, వికలాంగులకు, మహిళలకు పెన్షన్స్ ఇస్తున్నారు. రైతులకు రైతు బంధు లాంటివి, మహిళలకు ఫ్రీ బస్సు లాంటివి ఎన్నో ఇలాంటి ఆకర్షణీయమైన పథకాలను పంచుతున్నారు. ఇలా ప్రజలు తుపాకీ పట్టాలి, అడవుల్లో బతకాలి, పోలీసుల చేతుల్లో చావడానికైనా సిద్ధం అనేంత కఠిన పరిస్థితులకు ఇప్పుడు ప్రజలు దూరం అయ్యారనే చెప్పొచ్చు. ఇప్పుడు అందరి చేతులలో ఆండ్రాయిడ్ సెల్లు వచ్చాక తుపాకీ పట్టండి అని అంటే ఎవరైనా పడతారా? సరిగ్గా ఈ మార్పునే మావోయిస్టు పెద్దలు గుర్తించలేదు. భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని 2024లో ప్రకటించిన తర్వాత మావోయిస్టుల మనుగడ పూర్తిగా అసాధ్యంగా మారింది. కగార్ అంటే తెలుగులో అంతం లేదా చివర అని అర్థం. 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా నక్సలిజం అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలను పూర్తిగా నిర్మూలించడం, భారత్ని నక్సల్ ఫ్రీ చేయడం లక్ష్యంగా ఆపరేషన్ కగార్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీనిని ఫైనల్ మిషన్ అండ్ ఎండ్ గేమ్ గా పిలుస్తున్నారు. 2024 తర్వాత నక్సలైట్స్ పైన ఒక భారీ యుద్ధమే మొదలైంది అని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ కగార్ ప్రధానంగా బస్తర్, సుక్మా, బీజాపూర్, కర్రెగుట్టల పైన ఫోకస్ చేసింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర రెడ్ కారిడార్ ప్రాంతాలు, దండకారణ్య ఫారెస్టుల్లో దీనికి సంబంధించి భారీ ఆపరేషన్స్ జరిపారు. కగార్ జరిపిన ఆపరేషన్స్ లో సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్, కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, ఇది స్పెషల్ యాంటీ నక్సల్ యూనిట్, తర్వాత డిఆర్జీ
అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్. ఇది ఛత్తీస్గఢ్కు చెందిన స్పెషల్ ఫోర్సు. వీరితో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ల స్టేట్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బృందాలు వీరంతా కలిసి సుమారు 60,000 మంది ఈ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. డ్రోన్స్, శాటిలైట్స్, సర్వైలెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీలను అన్నింటినీ కూడా ఈ ఆపరేషన్ లో భాగంగా ఉపయోగించారు. ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఎక్కడ ఏ దట్టమైన అడవుల్లో ఉన్నా, కొండ గుహల్లో ఉన్నా కనిపెట్టడం చాలా ఈజీ అయింది. సో నక్సలైట్స్ కి దాక్కోవడం గగనమైపోయింది. దొరికిపోయి అమరులవడమో, లొంగిపోవడమో ఏదో ఒకటి తప్పనిసరైంది. నక్సలైట్స్ నినాదం ఏమిటి? ప్రజల కోసం, ప్రజల కోసం, ప్రజల కోసం పుట్టాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం మరణిస్తాం అంటారు. కానీ ఇక్కడ ప్రజల కోసం ప్రజలలోకి వచ్చి పోరాడే అవకాశమే లేకుండా పోయింది. నిరంతరం అడవుల్లో, కొండల్లో దాక్కోవడమే మార్గమైంది. ఇలాంటప్పుడు ప్రజలకు చేసేది ఏముంటుంది? ఎక్కడ ఉంటుంది? వారి ప్రాణాలు దక్కించుకోవడానికి ఎక్కడో అజ్ఞాతంగా దాక్కోవడం వల్ల ప్రజల కోసం పోరాడే పరిస్థితి ఎక్కడ దొరుకుతోంది? సో ఇదొక అనవసరమైన విధానంగా మారింది. కానీ దురదృష్టవశాత్తు నక్సలైట్స్ తమ 1970ల నాటి విధానాలని మార్చుకోలేదు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అంటే తుపాకీ పట్టడానికి ఎవరొస్తున్నారిప్పుడు? అందరి చేతుల్లోకి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయి కదా, వారు అవి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పైన తుపాకీ పట్టడానికి రావడం చాలా కష్టం. ప్రభుత్వం కూడా ఇటు నక్సలైట్స్ పైన ఉక్కుపాదం మోపుతూ అటు ప్రజలకు, గ్రామాలకు కొన్ని మినిమం సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రజలను ఈ విధంగా సౌకర్యాలకు అలవాటు చేస్తోంది. ఉదాహరణకు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఊచకోత కోస్తూనే మరోవైపు ఆదివాసీ గ్రామాలలో అభివృద్ధి పనులు జరుపుతోంది. బస్తర్ ఫైటర్స్ కి 1500 ఉద్యోగాలను ప్రకటించింది. ఈ 2025-26 బడ్జెట్ లో ప్రకటించింది. అబుజ్గఢ్, జగర్గుండ ఇలాంటి అటవీ ప్రాంత గ్రామాలలో ఎడ్యుకేషన్ సిటీస్ పేరుతో 100 కోట్లు శాంక్షన్ చేసింది. ఈ ప్రాంతాలలో టూరిజం ను ప్రమోట్ చేస్తోంది. ఇలా ప్రభుత్వం అటు వారిని ఏరివేస్తూ ఇటు ప్రజల నుండి ప్రభుత్వం పట్ల వ్యతిరేకం కాకుండా, ప్రజలు మావోయిస్టుల వైపు మళ్లకుండా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రయత్నాలు చేస్తోంది. ఇంతలా పరిస్థితులు మారిన సమయంలో ఇంకా మేము తుపాకీ పట్టి పోరాడతాం, అడవుల్లో దాక్కుని పోరాడతాం అంటే అది కేవలం ఆత్మహత్య సదృశం మాత్రమే అవుతుంది. వారి సిద్ధాంత ఛాందసమే అవుతుంది. కాలాన్ని బట్టి, కాలంతో వచ్చిన మార్పులను బట్టి ప్రజల కోసం పనిచేసే తీరును మార్చుకోవాలి. ప్రజల కోసం జీవితాల్ని త్యాగం చేయాల్సిన అవసరం భూమి ఉన్నంత కాలం ఉంటుంది. ప్రజలు ఏదో ఒక కష్టంలో ఇరుక్కుంటూనే ఉంటారు. వారిని ఆ కష్టం నుండి బయటకు తేవలసిన గొప్ప వ్యక్తులు కూడా అవసరం అవుతారు. ప్రజలకు ఒకనాడు ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే ఈ పాడు జీవితం అనే స్థితి ఉన్నప్పుడు మీరు ఇచ్చిన తుపాకీ పట్టారు. ఇప్పుడు ప్రజలు ఆండ్రాయిడ్ ఫోన్స్ అడుగుతున్నారు. ఈనాటి ప్రజల కష్టం ఇది. మీరు ఫోన్లు అందించడం కోసం పోరాడాలి గాని గన్ను ఇస్తానంటే కుదరదు. ఈ మార్పును గమనించలేక ఈ రోజు మావోయిస్టు పార్టీ కొన ఊపిరి దశకు చేరింది. 40-44 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారెడ్డి అలియాస్ సంగ్రామ్, వీరు 1975 నుండి ప్రజల్లో గొప్ప హీరోలు, పార్టీలో హై లెవెల్ లీడర్స్. కానీ 44 ఏళ్ల తర్వాత ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా రాజకీయ జీవితం గడపతాం అని తమ గత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చెప్పాల్సి వచ్చింది. గత 2 ఏళ్లలో ఆపరేషన్ కగార్ అండ్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ల పేరుతో జరిగిన ఆపరేషన్స్ వల్ల 2024-2026లలో 532 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. 2704 మంది సరెండర్ అయ్యారు. 2004 మంది అరెస్ట్ అయ్యారు. భారతదేశంలో నక్సలిజం లేదా మావోయిస్టు ఉద్యమం యొక్క చరిత్ర చాలా దీర్ఘకాలికమైనదిగా ఉంది. సామాజిక, ఆర్థిక అసమానతలు, భూస్వామ్య వ్యవస్థ, ఆదివాసీల హక్కులు వంటి అంశాలతో ముడిపడి ఉంది. ఇది మావో జెడాంగ్ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన హింసాత్మక విప్లవ ఉద్యమం. ఇది బెంగాలులోని నక్సల్బరీ గ్రామం నుండి మొదలైంది. వీటి ముఖ్యమైన దశలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తాను. 1946-1951 ఈ సంవత్సరాలలో తెలంగాణ రైతు తిరుగుబాటు జరిగింది. భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలకు కమ్యూనిస్టులు ఈ సందర్భంగా నాయకత్వం వహించారు. ఇది భారత స్వాతంత్రోద్యమం తర్వాత మొట్టమొదటి పెద్ద రైతు ఉద్యమం. తర్వాత 1967 మే 25వ తేదీన నక్సల్బరీలో తిరుగుబాటు జరిగింది. ఆధునిక నక్సలిజం ఇప్పుడే పుట్టింది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ గ్రామంలో రైతులు, ఆదివాసీలు భూస్వాములపై తిరుగుబాటు చేశారు. చారు మజుందార్, కాను సన్యాల్, జంగల్ సంతాల్ దీనికి నాయకత్వం వహించారు. సిపిఐఎం నుండి విడిపోయి మావోయిస్టు లైన్లో హింసాత్మక పోరాటం ప్రారంభించారు. పోలీసు కాల్పుల్లో ఈ సందర్భంగా 11 మంది మరణించారు. దీనిని స్ప్రింగ్ థండర్ అని ఆనాటి చైనా అధ్యక్షుడు మావో పిలిచాడు. 1969 ఏప్రిల్ 22వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్
సిపిఐఎంఎల్ స్థాపించడం జరిగింది. కలకత్తాలో కాను సన్యాల్ దీనిని ప్రకటించాడు. చారు మజిందార్ హిస్టారిక్ 8 డాక్యుమెంట్స్ రాశాడు ఈ సందర్భంగా. ఇది మావోయిస్ట్ సిద్ధాంతం ఆధారంగా రాయబడింది. 1972లో చారు మజుందార్ పోలీస్ కస్టడీలో మరణించాడు. ఉద్యమం క్షీణించింది. దీనివల్ల ఆ తర్వాత పార్టీలో చీలికలు వచ్చాయి. 1970 చివరి నుండి 1980 వరకు ఇది రెండవ దశ. ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ PWG 1980లో స్థాపించడం జరిగింది. దీనిని కొండపల్లి సీతారామయ్య స్థాపించారు. ఇదే సమయంలో బీహార్లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఏర్పడింది MCC పేరుతో. ఇది దండకారణ్యం అంటే ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలలో వ్యాపించింది. ఆ తర్వాత 2004 సెప్టెంబర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ CPI మావోయిస్ట్ ఏర్పాటు చేయబడింది. PWG ప్లస్ MCC ఈ CPI మావోయిస్ట్ పేరుతో మెర్జ్ అయ్యాయి. ఇది ఉద్యమానికి కొత్త బలాన్ని ఇచ్చింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA దీనికి సాయుధ బలగంగా మారింది. 2000-2010ల మధ్య ఉద్యమం గరిష్ట స్థాయికి చేరింది. అంటే పీక్ లెవెల్కి చేరింది. రెడ్ కారిడార్ పేరిట ఆంధ్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ మొదలైన ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని వీటికి ఒక రెడ్ కారిడార్ అన్న పేరును పెట్టి మావోయిస్టులు దాడులు చేశారు. 2010లో దంతెవాడ అండ్ సుక్మా జిల్లాలలో దాడులు చేశారు. ఈ సందర్భంగా 76 మంది CRPF చనిపోయారు. 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. నక్సలిజం అతిపెద్ద అంతర్గత భద్రతా సమస్య అని ఆయన ప్రకటించాడు. ఆ సందర్భంగా 2014 తర్వాత మావోయిస్టు వ్యవస్థ క్షీణించడం మొదలైంది. మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2024-26లో ప్రారంభించారు. దీని ద్వారా చాలా పెద్ద దెబ్బ తగిలింది. దీని తర్వాత సరెండర్లు, ఎన్కౌంటర్లు పెరిగాయి. 2025లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మొదలైంది. దీనివల్ల టాప్ లీడర్లు చాలా మంది చనిపోయారు. ఇదే క్రమంలో ఇప్పుడు దేవుజీ అండ్ మల్లా రాజిరెడ్డి గారు కూడా మొన్న 22వ తేదీన సరెండర్ అయ్యారు. ఈ విధంగా మావోయిస్టు పార్టీ కొన ఊపిరికి చేరింది అంటున్నారు. మరి ఇప్పటికైనా మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీరు కొత్త పంతాతో కొనసాగుతారా? ఏం జరుగుతుంది చూడాలి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.